విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. మహిళా హక్కులకు గౌరవాన్నిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదర్శంగా నిలుస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చే అరుదైన సందర్భానికి వేదికగా నిలిచింది. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఒకరోజు కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సాధికారతకు స్ఫూర్తినిస్తూ మహిళలను గౌరవించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న యాస్మిన్ బాషాకు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ పాండురంగాలతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఒకరోజు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తూ గౌరవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళలను గౌరవిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిలిచింది. అంటే ఈరోజు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాలనేది ఒక పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫెసిలిటేషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా చాలా కార్యక్రమాలు జిల్లాలో చేస్తున్నాము. దానిలో భాగంగా ర్యాలీలు, అదేవిధంగా ఆట పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అండ్ మండలాల్లో కూడా చాలా చక్కగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఇతర మహిళలు కానివ్వండి, అందరినీ కూడా ఫెసిలిటేషన్ కార్యక్రమం ఈరోజు మేము చేసుకోబోతున్నాం. సో అందరికీ కూడా మరొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా చైతన్య ర్యాలీని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీఓ కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా మీదుగా మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళా ఉద్యోగులను కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషాలు చీరే సారెలు అందజేసి సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ పాండురంగ, సెస్ చైర్మన్ దోర్నల లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ పూర్మాని మంజుల, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, సిరిసిల్ల ఎంపీపీ జూపల్లి శ్రీలత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా అందరు మహిళలకి శుభాకాంక్షలు, ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు. అదేవిధంగా అందరి స్టాఫ్కి కూడా చాలా చక్కగా, కలెక్టరేట్ స్టాఫ్కి కూడా అందరికీ గౌరవించడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ ద అప్రిసియేషన్ అండ్ ఆనర్. అండ్ ఈరోజు జిల్లాలో కూడా చాలా కార్యక్రమాలు చేయబడుతున్నాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ ర్యాలీస్ తీస్తున్నాము. అదేవిధంగా దాని తర్వాత ముఖ్యులందరితో కూడా ఒక సమావేశం పెట్టుకొని ముఖ్యమైన మహిళలు ఎవరైతే సాధించారో వివిధ రంగాల్లో వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయబడుతుంది. జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో చాలా చక్కని కార్యక్రమాలు జరుగుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ విష్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ స్పెషల్ అండ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ చాలా చక్కగా ధైర్యంగా అన్ని ఎదుర్కోవాలని కోరుకుంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిరుపేద మహిళలకు నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ
సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పోలు కొమరయ్య, రాజశేఖర్, చంద్రన్న, అనసూర్య, సత్తవ్వ, పలువురు మహిళలు పాల్గొన్నారు. సహాయం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టివ్వాలని దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు కొందరైతే, కొందరు ముష్టిపల్లిలో 111 సర్వే నంబర్లో ఒక వ్యక్తి ఇదివరకే అది బోగస్ స్వాతంత్ర సైనికుని పేరు మీద వేరే ప్రాంతాల్లో భూములు పొంది అక్కడ కూడా 10 ఎకరాల భూమి పొందడం జరిగింది. ఆ భూమిని రద్దు చేసి అక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి ఇల్లు లేని మహిళలకు పట్టాలు ఇవ్వాలి అని చెప్పి మేము ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద మహిళల పక్షాన మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వడానికి, డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఖచ్చితంగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని వాళ్ళ బేషరతుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి 11,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా భూమి లేనటువంటి వాళ్ళు, ఇవాళ ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇవాళ వీళ్ళంతా కూడా నిరుపేద ప్రజలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినం సాక్షిగా ఏ ప్రజలైతే అప్లై చేసుకున్నారో, ఏ ప్రభుత్వంపై విశ్వాసంతో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా భూమి లేనటువంటి వాళ్ళు ఇవాళ 100,000 వేలాది మంది పెరిగిపోతున్నారు. ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. అందుకే ఇవాళ సిరిసిల్ల రాజన్న చుట్టూ గవర్నమెంట్ భూములు ఏవైతున్నాయో వాటిలో ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టివ్వాలి. ఒకవేళ కట్టియని పక్షంలో ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా ఈ పేదలందరికీ ఆ యొక్క గవర్నమెంట్ భూమిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి భూ కబ్జాదారుల నుంచి విముక్తి చేసి ఆ భూముల్లో జెండాలు వాటి ప్రతి కార్మికురాలకి భూమి లేనటువంటి వాళ్లకు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు ఆ యొక్క భూములు కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఆ యొక్క దొంగ పట్టాలను స్వాధీనం చేసుకొని దొంగ పట్టాలను రద్దు చేసి ఆ దొంగ పట్టాలు పొందినటువంటి వాళ్ళపైన తక్షణంగా చర్యలు తీసుకోవాలని, ఆ భూములన్నీ కూడా 11,000 మంది అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చీరె సారెల పంపిణీలో వివక్ష చూపడంపై స్వశక్తి సంఘాల మహిళలు అసహనం వ్యక్తం చేశారు. అలిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. చీరలు పంపిణీ చేయడంలో వివక్ష చూపారంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుండి అలిగి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా చైర్పర్సన్ సామల పావని అందరికీ అందేలా చూస్తామని తెలిపారు. ఆడబిడ్డలు అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్ సామల పావనితో పాటు పలువురు మున్సిపల్ ఉద్యోగులను, సిబ్బందిని సన్మానించారు. సమావేశం ముగింపు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుమన్ రావును చైర్పర్సన్ తో పాటు పలువురు కౌన్సిలర్ సభ్యులు సన్మానించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తౌటి కనగయ్య, పలువురు కౌన్సిలర్లు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి ఏదైనా ఏమనేది మనము మనకున్న ఆర్థిక ఎంతమంది అది లెక్క పెట్టుకొని అంతమంది కూడా సన్మానం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మంజుల అన్నారు. సబ్ కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సమితి సభ్యులు, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, పలువురు న్యాయవాదులు, మహిళలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయంగా చూస్తే ప్రోటోకాల్ పక్కకు పెట్టేసి ఒక మహిళా జడ్జి అధ్యక్షత వహించడం చాలా సబబు. అందుకనే నేను మా మేడం గారితో రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ సభకు మేడం గారే అధ్యక్షత వహించి మాకు మా అవకాశం ఇవ్వాలని లభించాలి అని, అంతేకాకుండా అన్ని రంగాల్లోనూ వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలని వివిధ దేశాల్లో చాలా ఉద్యమాలు చేశారు మహిళలు. అయితే ఆ ఉద్యమాల కారణంగా అలా మన మహిళల ప్రాముఖ్యతను, మన హక్కులని గుర్తించి మనకంటూ ఒక గుర్తింపుని అప్పుడు ఆ కాలంలో జరిగిన ఉద్యమాల కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజును మహిళా దినోత్సవంగా మనం గుర్తిస్తాం. ఆ కాలంలో అసలు మహిళల ప్రాముఖ్యత కానీ మన హక్కులకు కానీ ఎటువంటి గుర్తింపు లేదు. అన్ని రంగాల్లోనూ మనకి ఎటువంటి హక్కులు కల్పించబడలేదు. అయితే తర్వాత ఉద్యమాలు జరిగి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, మనకి అన్ని రంగాల్లోనూ మనకి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే, మన హక్కుల్ని మన ప్రాముఖ్యతని గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ రోజుని మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. జెంట్స్ ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అంతే ఈక్వలెంట్గా ఆడవాళ్ళు అయిపోతారు జనాభా ప్రాతిపదిక. అందుకని ఐక్యరాజ్య సమితి ఏమో మగాళ్ళు ఆడవాళ్ళు సేమ్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి సమాన హక్కులు రావాలని ఈ రోజుకు గుర్తించింది. మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం కూడా అదే, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈరోజు గుర్తించడానికి. అయితే ఇప్పుడు ఆ మిగతా విషయాలు పక్కబెట్టి, ఎందుకంటే మనం కోర్టులో కూర్చుంటున్నాం కాబట్టి చట్టంలో మహిళలకు ఎంత సమానత్వం ఉంది, ఎన్ని చట్టాలు వాళ్ళ వ్యతిరేకంగా ఉన్నాయి, ఎన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని గ్రహిస్తే సుమారుగా 120 సంవత్సరాల క్రితం రాసిన ఐపీసీ పెనాల్ కోడ్ ఒక ఇంగ్లీష్ వ్యక్త రాసింది. ఆయన సెక్షన్ 8 ఆఫ్ ఐపీసీలో జెండర్ అనే ఒక వర్డ్కు డెఫినేషన్ ఇచ్చాడు, నిర్వచనం. జెండర్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది. అంత ప్రాచీన కాలంలోనే ఆయన హీ అనే పదానికి షీగా అర్థం చేసుకోండి, షీ అనే పదానికి హీగా అర్థం చేసుకోండి. అంటే ఆడ మగ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మనం మహిళలు ఎంతో ముందుకు వెళ్తున్నారు. అందరూ కూడా మీ మహిళలు ఇక్కడ ఎక్కువ శాతం లేరు కాబట్టి మహిళా చట్టాల గురించి మేడం మాట్లాడాల్సి ఉందని, కానీ ఇప్పుడు మహిళలు ఎక్కువ లేరు కాబట్టి ఈరోజు మహిళా దిన శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసినాం. ఇంకా మేము గతంలో కూడా దాదాపు 300-400 క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. నెలకు 2 క్యాంపులు నిర్వహిస్తున్నాం. మరియు అలాగే లోక్ అదాలత్లో కూడా ఎన్నో కేసులను కూడా పరిష్కరించి అడ్వకేట్ల ద్వారా అయితేనేమి, అందరు కక్షదారులు అయితేనేమి అందరూ లోక్ అదాలత్లో కేసు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో టీఎస్యూటీఎఫ్ తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు జరిగింది. సదస్సుకు హాజరైన వక్తలు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సమస్యలను అధిగమిస్తూ మహిళలు ముందడుగు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూర్వాని మంజుల, ఎంపీపీ జూపల్లి శ్రీలత, మాజీ ఎంపీపీ దడిగల కమలాబాయ్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ఎం శ్రీదేవి, ప్రజాస్వామిక రచయితల వేదిక జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ రజిత, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు గొట్టె రుక్మిణి, శిరీష, టీఎస్యూటీఎఫ్ మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాలిపల్లి అనిత, పాకాల శంకర్ గౌడ్, తెలంగాణ వికాస సమితి నాయకులు ఫణిరాజారావు పాల్గొన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక. ఎందుకంటే వ్యతిరేకంగా, స్త్రీలపై జరుగుతున్న అనిశ్చయతకు వ్యతిరేకంగా, వాళ్ళకు దురాచారాలకు వ్యతిరేకంగా నిజంగా కొంతమంది ఏమంటారంటే నిజంగా మహిళలకు స్వతంత్రం వచ్చింది, మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని మనం అనుకుంటున్నటువంటి క్రమంలో కూడా ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ కదండి, మనం అందరం మహిళలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరి ఇక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులకు మన తోటి మహిళలకు కూడా నేను తెలియజేసేది ఏంటి అంటే, ఇవాళ ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని సరైనటువంటి
ప్రియదర్శిని, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా. అంతేకాకుండా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటే అమ్మాయిలపైన మహిళలపైన అనేకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా కాలేజీలలో ర్యాగింగుల పేరుతో చాలామంది చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాని ఇప్పుడున్నటువంటి దేశంలో మహిళా రక్షణ చట్టాలు ఏ ఒక్కటి కూడా అమల్లో లేదు. నిర్భయ చట్టం ఉంది, కానీ నిర్భయ చట్టం గురించి ఎవరికి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి లేదు. షీ టీమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడున్నటువంటి చట్టాలన్నీ కూడా ప్రభుత్వాలకి చుట్టాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టాలని అమ్మటే ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీడియా ప్రభావం కూడా, మీడియాలో కూడా అమ్మాయిని ఒక సరుకుగా ఒక వస్తువుగా చూపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని ప్రభుత్వం ఖండించాలని కోరుకుంటూ టీటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, కమిషనర్ సుమన్ రావు, టీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు హనుమన్లు, పాతూరి మహేందర్ రెడ్డి, రఘునందన్, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా కార్మికులను ఈ వేదిక నుండి సన్మానిస్తుంది. కావున ఈనాటి సమావేశానికి సభా అధ్యక్షులు టీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ పాదూరి మహేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తారు. రాష్ట్ర శాఖ నుండి సభను ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని రాష్ట్ర కార్యదర్శి బండగొండ చంద్రన్ గారు వేదిక మీద రావాలి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమిత్ర గారు మరియు మిత్రులారు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా సిరిసిల్ల శాఖ నిర్వహించి వారికి సగౌరవమైనటువంటి స్థానాన్ని సమాజంలో కార్మికులకు ఉన్నటువంటి ఒక స్థానాన్ని గౌరవించి ఈ కార్యక్రమం తీసుకోవచ్చు అనేది చాలా సంతోషకరం. ఉదాహరణ చెప్పండి, నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈ మా జిల్లా శాఖ పారిశుద్ధ వైద్యులు చెప్పేది మాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.